ఇవాళ భక్తిలో ఇంకొక మాట మనం వినబోతున్నాం. అసలు భక్తి పరుడు ఏం చేస్తాడో ఒక్కసారి మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 22వ అధ్యాయం. అందరి తీయాలి. సమూయేలు రాసినటువంటి గ్రంథం 2వ గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. మృత్యువు యొక్క బాగా వినండి, చదవండి. మృత్యువు యొక్క అలలు, మృత్యువు యొక్క అలలు. మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాను, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం అంటారు. మృత్యువు యొక్క అలలు, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చదవన్న వాక్య భాగం సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. చదివినటువంటి వాక్య భాగంలో రాయమైనటువంటి మాట నాతో కలిసి అందరూ చెప్పాలి. మృత్యువు యొక్క అలలు. గట్టిగా చెప్పాలి. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. ఇవాళ వాక్య భాగం అలలు. చెప్పండి. దేవుడు మనకి ఇస్తున్న వర్తమానం అలలు. చెప్పండి. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడు భక్తులు చెబుతున్నటువంటి మాట. భక్తులు ఎప్పుడు చెప్పినా దేవుడికి మహిమ వచ్చే మాటలు చెప్తారు. భక్తులు ఎప్పుడు చెప్పినా భక్తులకు ప్రయోజనకరమైన మాటలే చెబుతారు. భక్తులు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా తరతరాలకు ఉపయోగపడే మాటలే మాట్లాడతారు. ఇక్కడ కూడా భక్తులు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఏ విషయం అంటే తన జీవితంలో జరిగిన సందర్భం గురించి మాట్లాడుతున్నారు. అనుభవపూర్వకమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. బాగా వినట్లేదా? భక్తులైన వారు గత జీవితాన్ని తీస్తే దేనికి తీయాలి తెలుసా? గత జీవితాన్ని తీస్తే సమాజానికి, సంఘానికి, ప్రపంచానికి, దేవుడి ప్రజలకు ఒక ప్రయోజనకరమైన విషయం గురించే గతాన్ని తీయాలి. గతాన్ని ఎవరైతే చెప్తే అది ప్రయోజనకరంగా ఉండాలి. ఇక్కడ భక్తుడు కూడా తన గత జీవితం గురించి చెప్తున్నాడు. ఏమంటాడు? మృత్యువు యొక్క అలలు. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకున్నాయి. బాగా దేవుడి మాటలు. అలా అనగానే మనకందరికీ తెలుసు అది నీరు. అలా అనగానే మనకు తెలుసు అది సముద్రం. అలలు ఎక్కువగా వచ్చేది ఎక్కడంటే సముద్రంలోనే. నదులలో అటువంటి అలలు మనం చూడలేము. ఈ నదులు అలలు అనగానే ఇప్పుడు భక్తుడు తనను ఒక దోణితో పోల్చుకుంటున్నాడు. ఒక దోణి మీదకు అలలు ఎలా వస్తాయో, ఒక దోణి మీదకి అలలు ఎలా వస్తాయి
మనిషి మీదకి అలలా వస్తాయో నా జీవితంలో కూడా కొన్ని అలలు వచ్చినాయి, కొన్ని అలలు వచ్చినాయి. ఆ అలల పేరేంటి తెలుసా? మృత్యువు అలలు. ఏ అలలు? మృత్యు యొక్క అలలు. ఈ మృత్యు యొక్క అలలు నా మీదకి వచ్చినాయి, నా చుట్టూ అలలు ఉన్నాయి అన్నాడు. ఒక దోణి నదిలో ప్రయాణం చేసినట్టు వేగంగా ఒక చిన్నపాటి తెప్పలో చిన్నపాటి అలలు వస్తాయి. నదిలో దోణి ప్రయాణం చేయడం వేరు, సముద్రంలో దోణి ప్రయాణం చేయడం వేరు. సముద్రంలో అలలే దోణి కింద ఉంటాయి, దోణి చుట్టూ ఉంటాయి. కానీ నదిలో ఈ దోణి అలలను తెప్పలను సృష్టిస్తుంది. కానీ సముద్రం ఆల్రెడీ అలలతో నిండుకొని ఉంటుంది. అక్కడ దోణి వెళ్ళి ఓడ వెళ్ళి అలలు సృష్టించే అవకాశం లేదు. ఆల్రెడీ సముద్రం అలలు ఉంటాయి. ఎప్పుడు దాకుంటే అలలంటే సముద్రం ఉన్నంత కాలం ఉంటాయి. సముద్రం ఉన్నంత కాలం అలలు ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీరు బతికున్నంత కాలం మీ జీవితంలో కూడా అలలు ఉంటాయి. అలలు లేని జీవితాలు లేవు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇటువంటి అలలు ఉన్నాయేమో. ఎలా పేరంటే మృత్యువు యొక్క అలలు. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరింపగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను చూడండి, మృత్యువు యొక్క అలా పాతాళం యొక్క పాశములు, మరణపు ఊరులు, ఇవన్నీ ఎవరు చుట్టూ ఉన్నాయి? భక్తులు చుట్టూ. అంటే ఒక అలల్లాగా ఉన్నాయి. ఎటు చూసినా బెదిరిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. తప్పించిన అవకాశం కనబడట్లా. చాలా మంది పేరుకి పైన బాగుంటారు కానీ లోన మాత్రం చాలా బాధపడతా ఉంటారు. అది ఎంత బాధ అంటే చచ్చిపోతే బాగుండేది, ఆ చావైనా నాకు రావట్లా అని బాధపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. పైకి మాత్రం బాగా నవ్వుతూ ఉంటారు, పైకి మాత్రం బాగా కనబడతా ఉంటారు. ఎవరైనా వస్తే పలకరించేటప్పుడు వాళ్ళ ముఖం అంతా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ పలకరించినప్పుడు వాళ్ళ ముఖం సంతోషంగా ఉండేటప్పుడు మనం ఏమనుకుంటాం? వీళ్ళు బాగున్నారులే అనుకుంటాం. కానీ వాళ్ళ జీవితం చూస్తే ఎలా ఉంటుందంటే అలల మధ్యలో ఉన్నటువంటి దోణిలా ఉంటుంది. అలల మధ్యలో ఉన్న మానవుని బ్రతుకులా ఉంటుంది. అటువంటి పరిస్థితులు మానవ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. ఆ చావన్నా నాకు రావట్లేదు అని కొంతమంది బాధపడతారు. కొంతమంది ఏమంటారంటే రోజు సస్తూ బతుకుతున్నామండి, మేము పేరుకే బతుకున్నాం కానండి రోజు సస్తున్నామండి. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అనే సామెత అక్కడే పుట్టింది. మరి దినదినము గండం అంటే ఇప్పుడు దినదినము మరణానికి దగ్గరగా వెళ్తున్నారు, దినదినము అపాయానికి దగ్గరగా వెళ్తున్నారు, దినదినము చనిపోతారన్న పరిస్థితి వెళ్తున్నారు. దినదినము ఆ మృత్యు యొక్క అలలు కొడతా ఉన్నాయి.
ఈ అలలు నిజంగా దావీదు గారిని కొట్టి ఆ కీర్తనకారుడు కొట్టాడు. దావీదు జీవితం జరిగింది. దావీదు జీవితంలో మృత్యు యొక్క అలలు బాగా కొట్టినాయి. ఒకటి, ప్రారంభంలో గొలియాతు ఒక అలలాగా వచ్చాడు. గొలియాతు మీద దేవుడు విజయాన్ని ఇచ్చేశాడు. గొలియాతు ముందు దావీదు నిలబడితే మరణం ముందు మానవుడు నిలబడినట్టే. మరణం ముందు మానవుడు నిలబడినట్లే. సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. బాగా పుష్టికరమైన కోడంట చికెన్ షాప్ ముందుకు లేకుంటుందంట, తొడగొట్టిందంట. చికెన్ షాప్ ముందుకు వెళ్ళి ఏ కోడైనా తొడగడితే ఆయన తింటాడు. ఏకీకి కోడ బాగా కొట్టేది అంతే కదా. ఇప్పుడు దావీదు గొలియాతు నిలబడాడు. ఇప్పుడు చాలా బాగుడు. అతను భయంకరమైన ఆయుధాలతో భయంకరమైన ఆకారంతో ఉన్నాడు. అతన్ని జయించలేక చాలా మంది కూర్చున్నారు. కానీ దావీదు చూస్తే అతన్ని జయించాడు దేవుని ఆత్మ చేత. వినాలి, ఆ మరణం తన మీదకి వచ్చినప్పుడు తప్పించిన వాడు దేవుడే. తర్వాత మామగారు పిల్లనిచ్చాడు. పిల్లనిచ్చినట్టే ఇచ్చి అల్లుడు కాపాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంత మామగారు. బైబిల్లో పిల్లని ఎవరు అంటే మామల్లో సౌలు గారే. తన కూతురు ఇచ్చినట్టే ఇచ్చాడు, అల్లుడు చావు కోరుకుంటున్నాడు. ఎక్కడ చూడు, ఎప్పుడు చూడు, భార్యతో ఇంట్లో ఉంటే అక్కడికి పంపించేశాడు. ఎవరిని చంపేయడానికి. సరే, భార్య అడవుల్లో ఉంటే అక్కడ చంపేయడానికి పంపిస్తాడు సైన్యాన్ని. సరే, గృహంలోకి వెళ్తే అక్కడ చంపమని పంపిస్తున్నాడు. వేరే ప్రాంతానికి పారిపోతే అక్కడికి చంపేయడం అంటాడు. ఆ దావీదు సౌలు చనిపోయేదాకా మన మృత్యు యొక్క అల్ల చేత కొట్టబడ్డాడు. మృత్యువు యొక్క అల్ల చేత దావీదు కొట్టబడ్డాడు. సచ్చారా సౌలు గారు సింహాసనం ఎక్కాడు. కొడుకు ఒక మృత్యు అలాగా మారాడు. కొడుకే, కన్న కొడుకే మృత్యువు అలాగా మారాడు. కొన్నిసార్లు కొంతమందికి కన్న బిడ్డలే తల్లిదండ్రుల్ని సచ్చేలాగా తీసుకెళ్తారు. ఆ మాట అనగానే నా ప్రాణం ఏమైంది, చచ్చిపోయిందండి అని తల్లులు ఉన్నారు లేదా? అంటే వాళ్ళు ఎక్కడ దాకా ఇప్పుడు మృత్యువు అలా తాకింది. ఎవరి ద్వారా? తన కుమారుడు ద్వారా. ఒక్కొక్క కుటుంబాల్లో ఒక్కొక్క తల్లిదండ్రుల్ని కుమార్తెలైనా ఒక్కొక్క మాట అంటా ఉంటే వాళ్ళు ఎందుకు బతికున్నాను దేవుడా అనిపిస్తుంది. ఒక్కొక్క మాట కొడతా ఉంటే వాళ్ళు చచ్చినంత పని. ఆ మరణం యొక్క వేదన ఎలా ఉంటుందో ఈ పిల్లల ప్రవర్తన, పిల్లల మాట, పిల్లల నిర్ణయాలు తల్లిదండ్రులకి అంత బాధ కలిగిస్తుంది. అందుకంటాడు మృత్యు యొక్క అలలు నా చుట్టూ పోయి. ఒకప్పుడు మామగారు వల్ల, అంతకుముందు శత్రువుల వల్ల, ఇప్పుడు కన్న కొడుకు వల్ల. ఇంట్లో శత్రువు, ఇప్పుడు ఇంట్లో శత్రువు, బంధువుల శత్రువు, బజార్లో శత్రువు. వీళ్ళందరూ ఒక మృత్యు వలనలా ఉన్నారు. ఎంతసేపు సంపాదన ప్రయత్నం చేస్తున్నాడు. శత్రువు అయిన ఫిలిస్తీయులు సంపాదన చూశారు. శత్రువుగా ఉన్న మామ సంపాదన చూశాడు. శత్రువుగా మారిన కుమారుడు సంపాదన చూశాడు. వీళ్ళందరూ ఒక మృత్యు అలల్లాగే తన చుట్టూ ఉన్నారు. మరణపు పురుగులు పాతాళ భాషలాగా ఆయన చుట్టూ ఉన్నారండి. ఎవరి చుట్టూ? భక్తుని చుట్టూ. దేవుడి వాక్యంలో దేవుళ్ళారా, ఇంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, బయట మీకు శత్రువు ఉన్నాడేమో, మీ సాగు కోరుతున్నాడేమో. దేవుడు మీకు ఆయుష్కాలను కలిగించును గాక, మీకు దీర్ఘాయువును కలిగించును గాక. నీ శత్రువు కోరింది మీ మీదకి రాకుండా దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చును గాక. లేదా చాలా మంది బంధువర్గంలో, బయట వాళ్ళలో, ఇంట్లో ఉన్న వాళ్ళలో కూడా రోగం వచ్చిందనగానే అయ్యయ్య ఎంత సంతోషమో రోగం వచ్చిందనగానే శత్రువుకి ఏమని
ఈసారైనా తెచ్చిపోతే బాగుంది, ఈసారైనా మా అత్తగారు తెచ్చిపోతే బాగుంది, ఈసారైనా మా మామ సత్య బాగుంది, ఆస్తులు మొత్తం పంపకాలు మొదలెడతాం. అరే ఎంతమందికి సాగుతుంది, మా అత్తకు సాగలేదు ఏంటి? చచ్చిపోతే అనుకుంటాను, రోగం వచ్చినప్పుడు చచ్చిపోతే అనుకుంటాను, ఆయాసం వచ్చింది పోయింది అనుకుంటాను, గుండెపోటు వచ్చింది పోయింది అనుకుంటాను, అది ఎంత జ్వరం వచ్చేది పోయింది అనుకుంటాను. మళ్ళీ టికెట్ మళ్ళీ వేసి కూర్చుంటే తెలియమా? నేను టికెట్ వేసి కూర్చున్నానండి, వీడికి వచ్చేది ఎప్పుడు, ఈ ఆస్తి మనకు వచ్చేది ఎప్పుడు అనుకునే కుటుంబంలో వాళ్ళే ఉన్నారు, బయట వాళ్ళే ఉంటారు. కొంతమంది ఎప్పుడు కీడు కల్పించాలి, ఎప్పుడు కీడు కల్పించాలి, ఎప్పుడు కీడు కల్పించాలి. కొంతమంది బాగుంటే చూచి వచ్చే మనసు ఉండదు. అందుకే కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు ఇంటి ముందు ఏం పెడుతున్నారో దిష్టి బొమ్మ. ఎందుకని ఎవడైనా పనికి మానవుడు కన్ను పడుతుందేమో, వాడు కన్ను బొమ్మ పడితే బొమ్మ నాశనం అయిపోతలే, మేము మాత్రం బాగుంటామని పెడతాను. బాబు వచ్చాడు, నువ్వు బొమ్మ పెట్టినప్పుడే నువ్వు పీడికోడు అని వాళ్ళకి అర్థమైపోయింది. నేను ఇల్లు కట్టే దేవుడి కృపలో బొమ్మలు పెట్టానా? బొమ్మ ఎవరు పెట్టాను? దేవుడి స్తోత్రం. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డా, ఇది సత్యం. దేవునికి భయపడేవాడు దేనికి భయపడే పని లేదు, రాదు కూడా. ఎప్పుడైతే దేవుడికి మానవుడు భయపడడో ప్రతి దానికి భయపడతా ఉంటాడు, ప్రతి దానికి భయపడతా ఉంటాడు. వాక్యభాగంలో రాయబడిన మాట, అలలాగా నన్ను చుట్టుకున్నాడు, నా చుట్టూ మరణం ఉంది, మృత్యువు, పాతాళం, మరణము అన్ని అలలాగా చుట్టుకున్నాయి. ఇలా చుట్టుకున్నప్పుడు నేను కృంగిపోలేదు, ఇలా చుట్టుకున్నప్పుడు నేను బాధపడలేదు, ఇలా చుట్టుకున్నప్పుడు నేను ఏ మాత్రం నిరాశపడలేదు. ఏం చేశానంటే ప్రార్థన చేశాను. చెప్పండి, చేశాను, ప్రార్థన చేశాను. నేను వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు తిట్టుకుంటూ కూర్చోరా, వీళ్ళ వైపు చూస్తూ వీళ్ళు తిట్టుకుంటూ కూర్చోరా, నా వైపు చూస్తూ వాళ్ళు తిట్టుకుంటూ కూర్చోరా, ఎవరిని దూషించుకుంటూ కూర్చోలేదు. నేనేం చేశానంటే నాకున్న ఈ పరిస్థితిలో అలలు కొడతా ఉంటే ఆ మరణపు అలలలో కూడా నేను కేవలం ఏం చేశాను? ప్రార్థన చేశాను. చెప్పండి కదా భక్తులు, ఇక్కడ నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసేది, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన చెవుల్లోకి వచ్చింది, నా మొర దేవుడి చెవుల్లోకి వచ్చింది అంటాడు. ఈరోజు వాక్యం అన్నారు, ఇటువంటి అల్లచాలు మీరు కొట్టబడుతున్నారా? చచ్చిపోతారేమో అనే భయంతో మీరు ఉన్నారేమో. ప్రభువుని యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, ఏ అలలు మిమ్మల్ని ఏమి చేయవో. మీ ప్రయాణాన్ని దేవుడు సుఖ ప్రయాణంగా చేస్తాడు. దేవుడు స్తోత్రం. దేవుడు కాక మీకున్న మృత్యు అల్లు యేసు నామములో తొలగిపోవుగా, మరణము యేసు నామములో తొలగిపోవుగా, మీకున్న పాతాళ భాషలు యేసు నామములో తొలగిపోవుగా. దేవుడు మీకు విడుదల అనుగ్రహించే యేసు నామములో, ఆ బాధ నివారణ అయిపోగా యేసు నామములో. ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, జరగదు. ప్రార్థన ద్వారా ధైర్యం అనే మాట విన్నాను కదా, అది వేరు ఇది వేరు. ఎన్ని పరిస్థితుల చుట్టూ ఉన్నప్పుడు, మరణ వాళ్ళు కొడతా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే కేవలం దేవునికి ప్రార్థన చేశారు.